Today we are going to meditate from Isaiah 30:18. ఈ రోజున యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం నుంచి మనము ధ్యానం చేయనయ్యున్నాం. Yet the Lord longs to be gracious to you. Therefore he will rise up to show you compassion, for the Lord is a God of justice. Blessed are all who wait upon him. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. I love this verse because what are human beings that the Lord should wait upon them? మానవులు ఏమాత్రపు వారు? ఈ లేఖనం అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అట్టి మానవాళి కోసం ఆయనయే వేచి ఉన్నారు. He is a mighty God. ఆయన బలవంతుడైన దేవుడై ఉన్నారు. He is seated in a throne. ఆయన సింహాసనాసీనుడై ఉన్నారు. He is a creator of the universe. ఆయన విశ్వాంతరాళానికి సృష్టికర్త. He not only created the world, ఆయన లోకాన్ని సృజించటం మాత్రమే కాదు, but then he created millions of galaxies. ఆయన లక్షలాది పాలపుంతలను కూడా సృష్టించి ఉన్నవాడు. What are human beings for him to think about them? వారి గురించి ఆలోచించటానికి ఆయనకు నరులు ఏమాత్రపు వారు? The Lord is so gracious. ప్రభువు ఎంతో కృపాసహితుడై ఉన్నారు. That's what we see in Exodus 34:6. నిర్గమకాండము 34:6లో ఆ మాట మనం చూడగలుగుతాం. The Lord is compassionate and gracious. ప్రభు కనికర సంపన్నుడు, కృపాసహితుడై ఉన్నారు. He is slow to anger and abounding in loving kindness and truth. కోపపరుటకైతే ఆయన నిదానించువాడు, ప్రేమించుటకైతే ఆయన నిత్యము సమృద్ధిని కలిగి ఉన్న దేవుడై ఉన్నారు. God is a compassionate God. మన దేవుడు కనికర సంపన్నుడైన దేవుడు. Whenever we cry out to him, మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లను కూడా he will be moved with compassion. ఆయన కనికరముతో చలించిపోయే దేవుడై ఉన్నారు. And he will listen to our prayers. ఆయన మన ప్రార్థనలను ఆలకించువాడై ఉన్నారు. Never say that why the Lord is not answering. దేవుడు నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వడలేదని ఎప్పుడు అనుకోకండి. Why is he making me to wait upon God? ఆయన దేవుని కోసం నేను వేచి ఉండేలా ఎందుకు చేస్తున్నాడు అనుకోకండి. The Lord does everything beautiful in its time. ప్రభువు తగిన సమయమందు సమస్తమును సౌందర్యవంతంగా చేయువాడు. But then he waits for us so that we will be repenting of all our sins. అయినప్పటికీ కూడా మనము మన పాపములన్నిటి కోసం పశ్చాత్తాపడతామని ఆయన మన కోసం కనిపెట్టుకుని వేచి ఉన్నారు. He gives the blessing at the right moment. ఆయన సరి అయిన క్షణమునందు ఆశీర్వాదమును అనుగ్రహించు దేవుడు. In 1 Peter 3:20 the Bible says, మొదటి పేతురు పత్రిక 3:20లో బైబిల్ ఏమని చెప్తుందంటే, God waited patiently while Noah was building his ark. నోవహు తన ఓడ నిర్మాణం చేస్తున్నప్పుడు దేవుడు బహు సహనముతో ఓర్పుతో ఎదురు చూచాడు. Only 8 people were saved from drowning in that terrible flood. ఆ భయంకరమైన జలప్రళయములో మునిగిపోకుండా కేవలం 8 మాత్రం రక్షించబడ్డారు. The Lord was waiting for Noah to build his boat. దేవుడు నోవహు ఓడను నిర్మాణం చేసే వరకు కూడా వేచి ఉన్నాడు. Do you know how long it took for Noah to build the boat? నోవహు ఓడ నిర్మాణం చేయడానికి ఎంత సమయం పట్టిందో మీకు తెలుసా? The researchers say it took nearly 120 years to build his boat. పరిశోధనల ప్రకారం అయితే ఆ ఓడ నిర్మాణం చేయడానికి 120 సంవత్సరాల సమయం వెచ్చించబడింది. That much long the Lord waited for the repentance of the rebellious people there. తిరుగువాడు చేయుచున్న వారి యొక్క పశ్చాత్తాపం కోసం దేవుడు అంత సుదీర్ఘ సమయం ఆయన వేచి ఉన్నారు. In the beginning we saw from Isaiah 30:18. ఆరంభంలో యెషయా 30:18వ వచనంలో మనం గమనించాం కదా. How does it begin? ఇది ఎలా ఆరంభించబడుతుంది? It says, yet the Lord longs to be gracious to you. ఆయనను మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నారు. Why the scripture says yet? ఇంకను అనే మాట లేఖనం ఎందుకు చెప్తోంది? The Israelites, they were so rebellious. ఎందుకనగా ఇజ్రాయెల్ ప్రజలు చాలా తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నారు. They did not
want the direction of God. వారు దేవుని దిశానిర్దేశాన్ని కోరుకోవడం లేదు. They did not even want God. వారు కనీసం దేవునిని కూడా కోరుకోవడం లేదు. They did not want the prophets of God to prophesy. దేవుని ప్రవక్తలైన వారు ప్రవచించుటను కూడా వారు కోరుకోవడం లేదు. In Isaiah 32, the Lord with mourning he says, యెషయా గ్రంథం 30:2 దేవుడు అంగలార్పుతో ఈ మాటలు పలుకుతున్నాడు. he says this to Israelites like, without consulting me you have gone down to Egypt. యెషయా గ్రంథం 30:2 నా నోటి మాట విచారణ చేయక మీరు ఐగుప్తుకు ప్రయాణం చేస్తారు అంటున్నాడు. You have put your trust in Pharaoh's protection. మీరు ఫరో యొక్క భద్రత మీద మీరు నిరీక్షణ నమ్మిక కలిగి ఉన్నారంటున్నాడు. You have tried to hide yourself in his shade. అతని యొక్క నీడలో మీరు ఆశ్రయం కలిగి ఉండాలని శరణుజొచ్చాలని కోరుతున్నారు. And in verse 1 he says, మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, you have made plans contrary to mine. మీరు నాకు విరుద్ధమైన ప్రణాళికలు చేసుకున్నారు అంటున్నాడు. You make alliances not directed by the Holy Spirit, పరిశుద్ధాత్ముడు నియమింపని సంధిని మీరు చేసుకున్నారు అంటున్నాడు. but by my spirit. అయితే నా ఆత్మ ద్వారా. Thus you are heaping sin upon sin. ఆ విధంగా పాపము మీద పాపము కూర్చుకుంటూ ఉన్నారు అంటున్నాడు. The Lord was waiting for them to repent for a long time. ప్రభువు సుదీర్ఘ కాలం పాటు వారు పశ్చాత్తాపడాలని వేచి ఉన్నారు. But then they were sinning again and again and again. అయినప్పటికీ వారైతే పాపము చేయుచునే నిరంతరాయంగా చేయుచునే కొనసాగుతున్నారు. Even today we have come to seek such a patient God. ఈ రోజున కూడా అటువంటి సహనము గల దేవునిని చూచుటకే మనం వచ్చి ఉన్నాం. God is so patient with us. దేవుడు మన పట్ల ఎంతగానో సహనమును కలిగి ఉన్నాడు. The Bible says he is long suffering. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన దీర్ఘ శాంతము కలిగిన దేవుడై ఉన్నాడు. He is so compassionate. ఆయన ఎంతో కనికరము కలిగిన వాడై ఉన్నాడు. He is full of mercy. ఆయన కనికరముతో నిండుకొని ఉన్న దేవుడై ఉన్నారు. But then if we trust God, అయినప్పటికీ మనం దేవుని మీద నమ్మిక కలిగి ఉంటే, then he gives us the strength and courage to move forward. అప్పుడు ఆయన మన ముందుకు వెళ్ళడానికి బలమును ధైర్యమును మనకు అనుగ్రహించువాడు. In Isaiah 30:15 we see, యెషయా గ్రంథము 30:15 మనం ఏం చూస్తామంటే, the Lord says, only in trusting me and resting in me you will be saved. కేవలం నాయందు నిరీక్షణ ఉంచి నాయందు విశ్రాంతి తీసుకునడం వలన మాత్రమే మీరు రక్షించబడుదురని దేవుడు సెలవిస్తున్నారు. In quietness and confidence will be your strength. మీరు ఊరకున్నట వలన నమ్ముకొనుట వలన మీకు బలము కలుగుతోంది. This verse reminds me of me to be still and know that he is God. ఈ వచనం నాకేం గుర్తు చేస్తుందంటే, ఊరకుండుడి నేనే దేవుడునని తెలుసుకునుడి అనే సందర్భాన్ని గుర్తు చేస్తోంది. Be still and know that he is God. ఊరకుండుడి ఆయనే దేవుడని తెలుసుకునుడి. He holds your tomorrow. ఆయన మీ యొక్క విధానాన్ని చేపట్టుకొని ఉన్నాడు. Many times I keep on saying this verse that is from Jeremiah 29:11. అనేక పర్యాయాలు ఇర్మీయా 29:11 నేను చెప్పుకుంటూ ఉంటాను. Here the Lord says, I know the plans I have for you. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నారు, మిమ్మును గూర్చి నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. I know the thoughts I have for you. మీ గురించి నాకున్న ఆలోచనలను నేను ఎరుగుదును. Those thoughts are not for evil but for good. అవి మీకు కీడుకరమైనవి కావు, మీకు మేలుకరమైనవే. My thoughts are for you to give you a future and a hope. మీ నిమిత్తమైన నా ఆలోచనలు మీకు నిరీక్షణ ఇచ్చేవి, మీకు భవితవ్యాన్ని ఇచ్చేవి. All we have to do is to trust and obey his word. మనము చేయవలసిందంతయు కూడా ఆయన వాక్యము యందు నిరీక్షణ కలిగి ఉండి వాక్యమునకు విధేయులం కావాలి. In the Bible, Job went through much loss. దేవుని యొక్క వాక్యంలో యోబు ఎంతో నష్టము గుండా వెళ్ళి ఉన్నాడు. But even then he said, even though he slays me, I will yet trust in the Lord. అయినప్పటికీ అతడు ఏమంటున్నాడంటే, ఆయన నన్ను వధించినా చంపేసినా సరే నా నిరీక్షణ ఆయన మీదే నేను కలిగి ఉంటాను. It is easy to say
trust in the Lord, then you will have strength. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి, అప్పుడు మీరు బలపరచబడతారని చెప్పడం సులభంగానే ఉంటుంది. But it is very, very hard to follow that. కానీ దానిని అనుసరించటం చాలా కష్టంగా ఉంటుంది. When we go through trials in our lives, మన జీవితంలో మనం కష్టముల గుండా వెళ్తూ ఉన్నప్పుడు we become weak మనం ఎంతో బలహీనులమవుతాం. and we shed tears. మనము కన్నీరు కార్చేస్తాం. And we won't even feel the presence of God in us. దేవుని సాన్నిధ్యాన్ని కూడా మనలో మనము అనుభూతి చెందలేం. That's why Jesus says, "Come to me, those who are burdened and heavy laden, I will give you rest." అందుచేతనే యేసయ్య సెలవిస్తున్నారు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. Whenever you feel weak, whenever you feel tired, come running to Jesus. బలహీనంగా అనిపించినప్పుడెల్లా కూడా, మీరు అలసిపోయినట్లుగా అనిపించినప్పుడెల్లా కూడా యేసు చెంతకు రండి. That's how a brother called Shashank Pradhan, he did that. ఆ రీతిగా ఒక సోదరుడు, ఆయన పేరు శశాంక్ ప్రధాన్, ఆయన ఇలాగునే చేశాడు. He was a supervisor in a plumbing company. అతను ఈ యొక్క ట్యాప్లు ప్లంబింగ్ పనులు చేసే దాంట్లో సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. He had a dream of having his own house. అతనికి సొంత ఇల్లు కలిగి ఉండాలనే ఒక కల ఉంది. Because for 15 long years he had been in different rental houses. ఎందుకంటే 15 సంవత్సరాల సుదీర్ఘ సమయం విభిన్న ఇళ్లలో అద్దెకు నివాసం ఉంటున్నాడు. But then in the year 2020, during the COVID time, he got COVID. అయితే 2020 సంవత్సరంలో కోవిడ్ సమయంలో ఈయన కూడా కోవిడ్ వ్యాధి బారిన పడ్డాడు. He was so sick. చాలా రోగి అయిపోయాడు. And finally he lost his job also. చివరిగా తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు. His dream was shattered. ఆయన కలలన్నీ కూడా చెదిరిపోయాయి. He was wondering whether he will have the house or not. అతడు ఆశ్చర్యపడిపోతున్నాడు, అయ్యో నాకు ఇల్లు వస్తోందా లేదా అన్నట్టుగా. Only at that time his wife Rashmita, she came running to the Raipur prayer tower. అటువంటి సమయంలోనే ఆయన సతీమణి, ఆమె పేరు రష్మిక, రాయ్పూర్లో ఉన్న ప్రార్థనా గోపురానికి వచ్చారు. And he cried out to God in the chapel, and she even asked the prayer intercessors to pray for her husband. ప్రార్థనాలయంలో దేవునికి మొర్రపెట్టారు. ప్రార్థనా విజ్ఞాపనకర్తల ద్వారా ప్రార్థనా సహాయాన్ని కోరుకున్నారు. The prayer intercessors had been praying for them continuously. ప్రార్థనా విజ్ఞాపనకర్తలు వారి నిమిత్తం నిరంతరాయంగా ప్రార్థన చేస్తారు. The sister was receiving calls every day. ఈ సహోదరికి ప్రతిరోజు కూడా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. And one day when they called brother Shashank, he took the receiver and talked to them. ఒక రోజున ఇలాగే ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఆమె యొక్క భర్త గారైన శశాంక్ ఆ ఫోన్ కాల్ తీసుకోవడం, మాట్లాడడం జరిగింది. The prayer intercessor, they counseled him. ప్రార్థనా విజ్ఞాపనకర్తలు ఆ వ్యక్తికి సమాలోచన చెప్పారు. On the other side there was a sister calling. మరొక వైపున ఇంకొక సహోదరికి కూడా ఆ విధంగా పిలుస్తున్నారు. She even suggested for him to start a new plumbing business. ఆమె ఒక సలహా చెప్పారు, నూతనంగా మీరే ఒక ప్లంబింగ్ వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు కదా అని చెప్పారు. Immediately this brother obeyed and started a plumbing business. వెంటనే ఈ సహోదరుడు విధేయుడై ఆ విధంగా కొళాయిలు ఏర్పాటు చేసి ఆ వ్యాపారాన్ని ప్రారంభించాడు. To his amazement, immediately just right on that day, a plumbing company called him and asked him to come and work in their premises to do the plumbing work. అతడు నిర్గాంతపోయే రీతిలో అదే రోజున ఒక కంపెనీ వారు ఆయనకి కాల్ చేసి, మా యొక్క ప్రాంతంలో ఈ కొళాయిలు బిగించే పనంతా మీరే చేయండి అని అతనికి పని ఇవ్వడం జరిగింది. Within a week he got 70,000 rupees. ఒక వారం రోజుల్లోనే 70,000 రూపాయల ఆదాయాన్ని అతను పొందగలిగాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What a good God we have. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో కదా. And today he is having 20 people in 10 different sites under him. ఈ రోజున 10 ప్రాంతాల్లో ఆయన పని చేస్తున్నాడు. 20 మంది వ్యక్తులు అతని కింద ఉద్యోగం చేస్తున్నారు. In the year 23, November 23rd, when his
daughter Aradhana, when she was celebrating her birthday, he sponsored a TV program. 2023 సంవత్సరంలో నవంబర్ 23వ తేదీన అతని కుమార్తెకు ఆరాధనకు వివాహం, ఆమె జన్మదినోత్సవం అయితే వేడుకగా జరుపుకుంటూ టీవీ కార్యక్రమానికి విరాళం అందించారు. In that program, my husband prayed for them to have a new house. ఆ కార్యక్రమంలో నా భర్త గారు వారికి నూతనమైన నివాస గృహం కావాలని ప్రార్థించారు. And just after the prayer, he could build a house of his own. ప్రార్థన తర్వాత అతను సొంత గృహాన్ని కూడా నిర్మాణం చేసుకోగలిగాడు. Praise God. దేవునికి స్తోత్రములు. Today he is having a house of his own. ఈ రోజున అతనికి తన సొంత గృహం అనేది ఉందండి. And he has enrolled his business in business blessing plan in the Jesus Calls ministry. అలాగే ఈ రోజున అతను తన యొక్క వ్యాపారాన్ని యేసు పిలుచుచున్నాడు వ్యాపార భాగస్తుల పథకంలో సభ్యత్వాన్ని కలిగి ఉండేలా చేర్పించాడు. After 15 long years, they are living in a house of their own. 15 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఇప్పుడు వారు తమ సొంత గృహములో నివాసం ఉంటున్నారు. Will not God answer your prayers also, dear friends? ప్రియ స్నేహితులారా, మరి దేవుడు మీ ప్రార్థనలకు కూడా జవాబును అనుగ్రహించడా? God longs to answer your prayers. దేవుడు మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. He is so gracious. ఆయన ఎంతో కృపాసహితుడై ఉన్నారు.